నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. యాక్షన్ ప్లాన్పై చర్చించేందుకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరాన్ని చెప్పారు. జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు, ఉపాధి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహా వివిధ శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు ఇప్పటికే మ్యాప్ చేశారని, పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణను అందించటం, నైపుణ్యం కలిగిన యువతను ఉపాధి అవకాశాలతో అనుసంధానించటానికి తరచుగా జాబ్ మేళాలు నిర్వహించటంపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మూలపేట పోర్టు, ఇంకా జిల్లాలో ప్రధాన పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపార సంస్థలతో కలిసి వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని, శిక్షణ పొందిన వ్యక్తులు తగిన ఉద్యోగాలు పొందేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఎలక్ట్రీషియన్లు, వైర్మ్యాన్లు, మోటార్ మెకానిక్లు, ప్లంబర్లు, మేసర్లు, కార్పెంటర్లు, కుట్లు, అల్లికలు వంటి వివిధ ట్రేడ్ల కోసం ఈ ప్రణాళికలో శిక్షణ ఉంటుందని, స్వయం ఉపాధి లేదా ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు దారితీసే సమగ్ర శిక్షణను అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. రక్తదానం మహాదానమని, రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందని, రక్తదాతలు ప్రాణదాతలని, రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దుకోవాలని శ్రీకాకుళం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె చెన్నకేశవరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరానికి చెందిన న్యూ ఆదిత్య వాకింగ్, జుంబా డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ, మహిళలు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావటం శుభ పరిణామం అన్నారు. 3 నెలలకోసారి రక్తదానం చేయటం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని పేర్కొన్నారు. రక్తం గ్రూపులు వేరైనా రంగు మాత్రం ఒకటేనని, మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ మాట్లాడుతూ, సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని, రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని పిలుపునిచ్చారు. రక్తదానంతో జీవితంలో ఇబ్బందులు వస్తాయని చాలామంది భయపడుతుంటారని, వాస్తవానికి రక్తం ఇవ్వటం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు వైద్యులు వైద్య పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తరువాతే మన నుంచి రక్తం తీసుకుంటారని వివరించారు. ఈ రక్తదాన శిబిరంలో 107 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో అంతటా వీక్షించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు గృహంలో ప్రజలు, బీజేపీ నేతలు, అభిమానులు వీక్షించారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ శక్తి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 112వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో వన్యప్రాణుల రక్షణ కోసం నిరంతరం పరితపించే వ్యక్తి నరేంద్ర మోదీ అని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒలింపియాడ్లో పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. చారిత్రక ప్రదేశాల గురించి చర్చించారు. ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా ఆవశ్యకతను తెలిపారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఖాదీ పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని, గత ఏడాది ఖాదీ అమ్మకాలు విశేషంగా పెరిగాయని, 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్లుగా తెలిపారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి తెలిపారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టడం, పాతపట్నం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన మేరకు రాష్ట్ర స్థాయి అత్యున్నత ఫ్యాకల్టీతో గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు 2 వారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్కు విశేష స్పందన రావటం జరిగింది. జిల్లాలోనే అత్యధిక పోస్టులు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులకు రావాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణలో భాగంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో సైకాలజీలో పేరొందిన జామి నాగరాజు గారిచే క్లాసులు ఇప్పించటం జరిగింది. అలాగే నేటికి అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటంతో గౌరవ ఎమ్మెల్యే సూచన మేరకు 2వ బ్యాచ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ శక్తి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 112వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు చెల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు వీక్షించారు. ఈ ఎపిసోడ్లో ప్రధాని మోడీ అంతర్జాతీయ లెక్కల ఒలింపియాడ్లో పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. చారిత్రక ప్రదేశాల గురించి చర్చించారు. ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా ఆవశ్యకతను తెలిపారు. ఖాదీ అమ్మకాలు విశేషంగా పెరిగాయని, 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్లుగా తెలిపారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చెల్లా వెంకటేశ్వరరావుతో పాటు బీజేపీ నాయకులు, జిల్లా పారా మిలిటరీ అసోసియేషన్ అధ్యక్షులు బోరం మాధవరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్షోర్ రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల గ్రామాలు పర్యటించి చీపురుపల్లిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 2024 నాటికి మహేంద్ర తనయ నుంచి రిజర్వాయర్కు 13 కిలోమీటర్ల కాలువ తవ్వకం కూడా పూర్తి చేయలేదని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకపోవటం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. గత 17 సంవత్సరాలుగా 40% పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. పూర్తి చేస్తే 3 మండలాల్లో 25,000 ఎకరాలకు నీరు అందించవచ్చని, దానితో పాటు పలాస, కాశీబుగ్గకు త్రాగునీరు ఇవ్వవచ్చని వారన్నారు. 2007లో ప్రాజెక్టు అంచనా వ్యయం 123 కోట్లయితే అది నేడు 852 కోట్లకు పెరిగిందని, పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, నిర్వాసిత గ్రామాలైన చీపురుపల్లి, రేగులపాడు, శారదాపురం, చిన్న గురువూరు, దాసుపురం గ్రామాల్లో ప్రజలకు పూర్తిగా పరిహారం చెల్లించలేదని, 7 కాలనీలు కట్టవలసి ఉండగా 1 మాత్రమే పూర్తి చేశారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షణ్ముఖరావు, సిపిఎం నాయకులు సాంబమూర్తి, రైతు సంఘం నాయకులు, సిఐటియు నాయకులు కె సూరయ్య, నిర్వాసితుల సంఘం నాయకులు శంకర్, కృష్ణారావు, త్రినాథరావు, సంపత్, సింహాద్రి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రాజెక్టు సంబంధించి 2008లో ప్రారంభిస్తే ఇవాళ 2024 13 కిలోమీటర్లు ఏమో అవ్వాల్సిందేమో, దానికి సంబంధించి కూడా పూర్తి కాలేదు. ఇవాళ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. వెంటనే పరిశీలించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి తులసీదాస్ పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు, ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. మాటలు ఘనం, చేతలు శూన్యం అన్నట్టుగా ఉంది ఈ బడ్జెట్. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని,
భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు మనకు నిధులు కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. పైగా సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకోకపోగా గత సంవత్సరం కన్నా 63 కోట్లు తగ్గించారు. విశాఖ పోర్టుకు 125 కోట్లు కోత పడింది. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమకు ఇది నిదర్శనం. మన రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు దీనికి సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇప్పించటం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటం అన్యాయం. పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధుల ప్రస్తావన లేదు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన 2 పారిశ్రామిక కారిడార్లకు నిధుల గురించి ప్రస్తావన లేదు. పోలవరానికి 12,000 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్లో స్పందన లేదు. నిర్వాసితుల్ని గాలికొదిలేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.